మేత ధరల పెంపుపై రొయ్య రైతులు ఆందోళన చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జూమ్ ద్వారా మీటింగ్లో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఎల్లుండి ఫీడ్ కంపెనీ యాజమాన్యంతో చర్చిస్తామని చెప్పారు మంత్రి. వనామీ రొయ్యల ఫీడ్ కేజీకి 8 రూపాయలు, టైగర్ రొయ్యల ఫీడ్ కేజీకి 10 రూపాయల చొప్పున పెంచాయి కంపెనీలు. ఫీడ్ ధరలు పెంచాలంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా నిర్ణయం తీసుకునేది. కానీ ఈసారి ఏకపక్షంగా కంపెనీలే రేటు పెంచాయి అనేది రైతుల వాదన. ఇలాగైతే పెట్టుబడి ఖర్చులు పెరిగి నష్టపోతామని చెప్తున్నారు రైతులు. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వీరవాసరంలో ఫీడ్ బస్తాల్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు నిరసనగా. ఫీడ్ కంపెనీలు సిండికేట్గా మారి రేట్లు పెంచకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో పెంచిన రైతులంతా కూడా తగ్గించి గత ఫిబ్రవరిలో టన్నుకు 4,000 పెంచారు. మళ్ళీ ఇప్పుడు 12,000, 10,000, 15,000 పెంచారు. ఇదంతా కూడా రైతు పెనుభారంగా తయారైంది. ఇదే పరిస్థితుల్లో అప్సడా చట్టాన్ని వినియోగించకపోతే ఆక్వా కల్చరు ప్రశాంతంగా తయారయ్యే పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయన్న పరిస్థితి మాకే అర్థం అవ్వట్లేదు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు స్పందించిన తీరు మాకు నచ్చింది. ఇదే పరిస్థితిలో ఈ ఫీడ్ మిల్లు యజమానులు కూడా కూర్చోబెట్టి వాళ్ళకి మేత రేట్లు తగ్గించి రైతులకి లబ్ధి చేకూరితే ఆక్వా రైతుల తరఫున మీకు మినిస్టర్ గారికి రుణపడి ఉంటామని తెలియదు. ఈ రేట్ల మీద తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం ముందుకు వచ్చిందో తప్పకుండా ఆ రకంగా కనుక ప్రభుత్వం మరి వీళ్ళందరినీ ఆ రేట్లు తగ్గించి రైతుకు అనుకూలంగా కనుక మరి చేస్తే ఒక రకం, లేదంటే కనుక మరి ఏదైతే ఇలా ఆ పేరు చెప్పి ఏదైతే మెటీరియల్ రేట్లు కూడా తగ్గించేసి ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు చేస్తున్నాయో తప్పకుండా రేపు ఆ మీటింగ్ తర్వాత మా రాష్ట్ర స్థాయి మళ్ళీ సమావేశం అయ్యి తదుపరి కార్యాచరణ, ఒకవేళ రేట్లు తగ్గిస్తే ఫీడ్ రేట్లు తప్పకుండా స్వాగతిస్తాం, లేని పక్షాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఆందోళన చేపట్టి తగ్గే వరకు కూడా ప్రతి ఆక్వా రైతు కూడా దీని మీద పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ